ఈ మధ్య కాలంలో శ్రీలీల బాగా రెచ్చిపోతుంది. అండ్ బాలీవుడ్‌కి వెళ్ళిన తర్వాత అక్కడి అలవాట్లు అబ్బాయేమో అనే విధంగా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. రీసెంట్ టైమ్‌లో ఒక వీడియో చూసిన తర్వాత. అసలు ఏం జరిగింది? ఎందుకోసం అని ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఇట్లా తనకి వ్యతిరేకంగా అవుతున్నారు? ఆల్రెడీ మనందరికీ తెలిసిన విషయమే. తను బాలీవుడ్‌లో ఇబ్రహీం ఖాన్‌తోని ఒక సినిమా తీయబోతుంది అని చెప్పేసి. ఆ సినిమాకి సంబంధించి ఆయన డెబ్యూ సినిమా అది. దీనికోసం చాలా డేస్ కాదు యాక్చువల్లీ ఇయర్స్ అని చెప్పొచ్చు. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి దీని గురించి ఫుల్ కసరత్తు చేస్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే పర్ఫెక్ట్ స్టోరీ దొరకలేదు. అదే విధంగా హీరోయిన్ కూడా ఇక్కడ వాళ్ళని తీసుకోవాలని వాళ్ళకి లేకుంటే అక్కడ వాళ్ళని చూశారు. బట్ ఇబ్రహీం ని అందరూ కూడా స్టార్టింగ్ నుంచి చూస్తూ వచ్చిన వాళ్ళు. సో ఆయనకి తగ్గట్టుగా అక్కడ ఎవరు జోడీ లేరు. ఉన్నప్పటికి కూడా కొంచెం ఏజ్ లో ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. పోనీ కపూర్ ఫ్యామిలీ నుంచి ఎవరైనా తీసుకుందామంటే అందరూ వరుసకు అవుతారు. సో అట్లా కూడా మళ్ళీ ఏంటి ఇట్లా చేస్తున్నారు అన్నట్టుగా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయేమో అన్నట్టుగా కొంచెం. అంటే ఇబ్రహీం ఖాన్ ఇంతకు ముందు ఒక సినిమా చేశాడంటే కానీ అసలు అది అనుకున్న రేంజ్ లో ఆయన యాక్టింగ్ కూడా వాళ్ళ బాలీవుడ్ వాళ్ళే ఎవరు మార్కులు కూడా వేయలేదంట. సో ఇప్పుడు ఈ సినిమా మీద ఖచ్చితంగా డెబ్యూ అని అనాలి. బికాజ్ ఈయననే కాదు, ఖుషీ కపూర్ అండ్ షారూక్ ఖాన్ వాళ్ళ కూతురు సుహానా, ఐ గెస్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, ఆమె అండ్ ఇంకా కొంతమంది బాలీవుడ్ సూపర్ స్టార్స్ వాళ్ళ కొడుకులు కూతుర్లు ఆర్చీస్ అని ఒకటి చేశారు. ది ఆర్చీస్ అని. అసలు ఎంత క్రింజ్ ఉంటదంటే సినిమా, వెబ్ సిరీస్ అది. చూడాలనుకునే వాళ్ళు బై మిస్టేక్ కూడా చూడకండి, అంత చండాలంగా ఉంటుంది. అలాంటి సినిమా కూడా ఈయన ఒకటి చేశాను అనమాట. నార్మల్ చిన్న సినిమా అనుకోవచ్చు అది, కానీ అందులో ఈయన యాక్టింగ్ చండాలంగా ఉంటది. లుక్స్ కూడా ఎవరికి నచ్చలేదంట. ఇప్పుడు ఇంత మంచిగా ఉన్నాడండి. అప్పుడైతే చిన్న పిల్లాడిలాగా ఏదో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇక్కడ తెలుగు వాళ్ళైనా బాలీవుడ్ అయినా హాలీవుడ్ కొంచెం ప్రిపేర్ అయి రావాలి. ఆయన 0 ప్రిపరేషన్ తో వచ్చారు. కానీ లాస్ట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి యాక్టింగ్ క్లాసెస్ అన్ని తీసుకుంటూ ఉన్నారు. ప్రజెంట్ కొంచెం మంచి లుక్ తోనే ఉన్నారని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్ గా సైఫ్ అలీ ఖాన్ యంగర్ వర్షన్ అని చెప్పొచ్చు, అట్లా ఉంటారు. సో శ్రీలీలనే ఎందుకు ప్రిఫర్ చేసుకున్నారంటే రీసెంట్ టైమ్స్ లో పుష్ప 2 క్రేజ్ అనుకోవచ్చు. అదే కాకుండా ఈ అమ్మడు బాలీవుడ్ లోకి వెళ్ళాలని చెప్పేసి గత కొన్ని మంత్స్ నుంచి అయితే ట్రై చేస్తూ ఉంది. వాళ్ళ మదర్ కి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. సో దానికి సంబంధించి వాళ్ళ మదర్ కూడా ఓకే చెప్పడంతో బాలీవుడ్ లోకి అయితే వెళ్తున్నాడు. ఎందుకంటే టాలీవుడ్ లో తనకి సంబంధించి ఐరన్ లెగ్ అనే పేరు ఆల్రెడీ శ్రీలీలకు వచ్చేసింది. ఆమె ఏ సినిమా చేసినా ఫ్లాప్ అవుతుంది అని చెప్పేసి. సో ఐరన్ లెగ్ అనే పేరుతో కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని, చాలా మంది హీరోయిన్స్ అట్లా జంప్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ మనకి రకుల్ ప్రీత్ సింగ్ కి అప్పట్లో కొంచెం ఐరన్ లెగ్ అంటే తను బాలీవుడ్ లోకి వెళ్ళి కొన్ని సినిమాలు చేసి మళ్ళీ టాలీవుడ్ లోకి వచ్చి సరైన మంచి హిట్ సంపాదించింది. అట్లా ఒకనొక టైంలో నుంచి ఇది ట్రెండ్ నడుస్తుందన్నమాట. తెలుగులో కాకపోతే తమిళ్ కాకపోతే హిందీ కాకపోతే మలయాళం, అట్లా డిఫరెంట్ బాలీవుడ్ కానీ కోలీవుడ్ కానీ అట్లా టాలీవుడ్ కానీ ఏదో ఒక దాంట్లో వాళ్ళు వెళ్ళి జాయిన్ అయిపోతూ ఉంటారు అనమాట. సో అట్లా నార్మల్గా ఇప్పుడు శ్రీలీలను తీసుకోవడానికి మెయిన్ రీజన్ తన రీసెంట్ క్రేజ్. ఇంకోటి ఆయన పక్కన చూస్తే మాత్రం పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఇంకోటి మీరు అన్నట్టు రెచ్చిపోయింది అంటే ఖచ్చితంగా ఇది సోషల్ మీడియా అని అనొచ్చు. ఎందుకంటే తను ఏం రెచ్చిపోలేదు. నార్మల్ గా పేపరైజెస్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళు అక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకుంటారు. వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు అనమాట. పేపరైజెస్ వీళ్ళకి మనీ ఇచ్చి పలానా ఛానల్కి ఇంత అని ఇచ్చి వాళ్ళని అయితే పిలిపించుకొని అక్కడ ఫొటోస్ దిగుతున్న క్రమంలో తను హగ్ చేసుకుని ఆయన వెళ్ళిపోతూ ఉంటారు. ఆ ఫొటోస్ ఇప్పుడు వైరల్ గా మారి ఇంకా రెచ్చిపోయింది శ్రీలీల అంటున్నారు. అండ్ తను దీనికంటే మోడర్న్ డ్రెస్సెస్ వేసినప్పుడు కూడా ఎక్కువేం మాట్లాడి జస్ట్ బాలీవుడ్కి వెళ్ళింది కదా అని చెప్పేసి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. చూద్దాం మరి ఈ సినిమా రిలీజ్కి ఇంకా టైం ఉంది కాబట్టి తొందరలోనే ఈ సినిమాకి సంబంధించి అప్డేట్స్ ఇస్తారు. సో మరి దాంట్లో వీళ్ళిద్దరికి సంబంధించి ఎలాంటి కాంబినేషన్ ఉండబోతుంది ఏంటనే చూద్దాం.